మనం ఏదైనా డెవలప్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు కొన్ని టెక్నికల్ పదాలు అంటే ప్రత్యేకమైనటువంటి పదాలను మాట్లాడతాం. ఉదాహరణకి కొత్త ఎయిర్పోర్ట్ని డెవలప్ చేసేటప్పుడు, లేదంటే రాజధాని గురించి మాట్లాడేటప్పుడు, కొత్త రోడ్డు గురించి మాట్లాడేటప్పుడు, హైవే గురించి మాట్లాడేటప్పుడు జనరల్గా మనం ఏమిటంటే ఇది గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అని, లేదంటే బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అని, లేదంటే గ్రే ఫీల్డ్ ప్రాజెక్ట్ అని, బ్లూ ఫీల్డ్ ప్రాజెక్ట్ అని, ఇలా రకరకాలుగా ఒక ప్రత్యేకమైన మీనింగ్ వచ్చే పదాలని మనం ఎంప్లాయ్ చేస్తాం. ఉదాహరణకి మన ప్రభుత్వంలో పెద్దలు అమరావతి గురించి మాట్లాడేటప్పుడు అమరావతి సిటీని డెవలప్ చేస్తున్నాము అన్నప్పుడు అమరావతి సిటీ మొత్తాన్ని డిస్క్రైబ్ చేసే తరుణంలో, లేదనుకుంటే అమరావతిలో కొన్ని బిల్డింగ్స్, కొన్ని హైవేస్ ఏర్పాటు చేసేటప్పుడు ఈ పదాలని మనం దాని గురించి మాట్లాడేటప్పుడు ఈ పదాలను మనం జనరల్గా వింటాం. అంటే ఏంటి, ఏ సందర్భంలో మనం ఎలాంటి మోడల్ని, ఎలాంటి డెవలప్మెంట్ మోడల్ని ఎంప్లాయ్ చేస్తాం అన్నది ఒకసారి చూసినట్టయితే మనం కొన్ని ప్రాజెక్ట్స్ని మనం గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్గా అభివర్ణిస్తాం. సీడ్ యాక్సెస్ రోడ్, అమరావతిలో మేజర్గా పెద్ద పెద్ద హైవేలు వేయాలి. ఈ హైవేలు అంతకుముందు లేవు, అవన్నీ కూడా పంట పొలాలు. ఆ పంట పొలాల మధ్యలో గుండా ఒక స్ట్రెయిట్ లైన్గానో ఇంకొక రకంగానో మనం ఒక పెద్ద రోడ్డు కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నాం. అంటే అంతకుముందు ఈ రోడ్డుకు సంబంధించి, ఈ హైవేకి సంబంధించిన ఎలాంటి డెవలప్మెంట్ లేదు. అది వేరే పర్పస్కు వాడుకోబడుతున్నటువంటి ల్యాండ్. ఆ ల్యాండ్ని క్లీన్ చేసి దాంట్లో మనం ఒక పెద్ద రోడ్డు వేసామనుకోండి, ఆ రోడ్డు వేయటం అనే ప్రాజెక్ట్ని గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్గా మాట్లాడతారనమాట. అయితే ఇది చేయటంలో ఏంటి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలంటే మనకి కంప్లీట్గా మనం ఒక కొత్త ప్రాజెక్ట్ని మనం ఊహించుకుంటున్నాం, కొత్తది చేయాలనుకుంటున్నాం. చేయటానికి కావాల్సినటువంటి డబ్బులు కానివ్వండి, మిషనరీ కానివ్వండి, అదర్ రిసోర్సెస్ కానివ్వండి ఉన్నాయి. అది చేయగలిగినటువంటి ఫ్లెక్సిబిలిటీ కూడా మన దగ్గర ఉంది. అంటే ఇది చేయటంలో ఎలాంటి ఇబ్బందులు లేవు అని అనుకున్నప్పుడు ఈ గ్రీన్ ఫీల్డ్ మోడల్ని ఎంచుకుంటారనమాట. కాబట్టి ఇవాళ మనకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నీ కూడా గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్గా ఎక్కువగా మాట్లాడుతున్నాం. అంతకుముందు లేదు, ఇప్పుడు దాన్ని కొత్తగా క్రియేట్ చేస్తున్నాం. అది ఒక బిల్డింగ్ అవ్వచ్చు, ఒక కాంప్లెక్స్ అవ్వచ్చు, ఒక సెక్రటేరియట్ అవ్వచ్చు, ఒక అసెంబ్లీ బిల్డింగ్ అవ్వచ్చు, ఒక హైకోర్టు అవ్వచ్చు, ఒక సీడ్ యాక్సెస్ రోడ్ అవ్వచ్చు, ఇంకొక హైవే అవ్వచ్చు, లేదంటే ఒక హౌసింగ్ ప్రాజెక్ట్ అవ్వచ్చు, క్వార్టర్స్ అవ్వచ్చు. దాన్ని మనం ఒక ప్రాజెక్ట్గా మాట్లాడేటప్పుడు ఈ ప్రాజెక్టుని మేము గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్గా చేస్తున్నాము. అంటే ఇంతకుముందు ఆ ప్రదేశంలో, ఈ ప్రాజెక్ట్ అనుకుంటున్న ప్రదేశంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి కానీ సిమిలర్ అసెట్స్ కానీ అక్కడ లేవు. లేని చోట మేము కొత్తగా క్రియేట్ చేస్తున్నాం, ఫ్రెష్గా క్రియేట్ చేస్తున్నాం. కాబట్టి దీన్ని గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటారు. అయితే దీంట్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి. మనం కొత్త డిజైన్స్, మోడర్న్ మెటీరియల్స్, మోడర్న్ కన్స్ట్రక్షన్ ప్రాసెసెస్ ఇవన్నీ వాడుకోవచ్చు. మనం కొత్త టెక్నాలజీస్ వాడుకోవచ్చు. బిల్డింగ్స్ని కూడా ఎఫిషియెంట్ బిల్డింగ్స్గా మార్చుకోవచ్చు, మంచి ప్లానింగ్తో చేయొచ్చు, దాని చుట్టూ గ్రీనరీ పెంచుకోవచ్చు, వెళ్ళటానికి రావడానికి మంచి రహదారులు వేసుకోవచ్చు. ఇవన్నీ మనం చేయడానికి అవకాశం ఉంది. అలాగే దీనికి మనకి ఎలాంటి బ్యాగేజ్ లేదు. మనకు ఈ పరిధిలోనే చేయాలి, ఇలాగే చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ అటు పక్కన రోడ్డు ఉంది, ఇటు పక్కన డ్రైన్ ఉంది, ఈ బిల్డింగ్ ఆల్రెడీ 3 అంతస్తులు కట్టి ఉంది, ఇక పైన 2 అంతస్తులే మనం కట్టాలి. కాబట్టి కింద ఫౌండేషన్స్ ఎలా ఉన్నాయో, కింద 3 ఫ్లోర్లు ఎలా ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని పైన 2 ఫ్లోర్లు వేయాలి అని మాట్లాడుతున్నాం అనుకోండి. అవన్నీ కూడా కన్స్ట్రెంట్స్ కింద లెక్క. మనకి ఇబ్బందులు మనల్ని వెనక్కి లాగుతుంటాయి, మనం అనుకున్నంత ఫ్రీగా చేయనివ్వు. వేరేస్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్లో అలాంటి ఇబ్బందులు ఉండవు అన్నమాట. కంప్లీట్గా మనం ఇది వ్యవసాయ భూమి, దీన్ని డెవలప్ చేద్దాం, దీంట్లో మనం అనుకున్న పద్ధతి ప్రకారంగా
చుట్టూ రోడ్లు వస్తాయి, మధ్యలో ఈ బిల్డింగ్ కాంప్లెక్స్ వస్తాయి, ఒక బిల్డింగ్లో 4 బిల్డింగ్లో 10 బిల్డింగ్లో ఏదైనా సరే అంతా కూడా ఫ్రెష్గా మనం ఆలోచించేస్తున్నాం, లేటెస్ట్ టెక్నాలజీస్ వాడుతున్నాం, దీనికి సంబంధించినటువంటి రెగ్యులేటరీ ఇంకా మిగతా ఇబ్బందులు ఏమీ లేవు. అలాంటి సందర్భాల్లో ఈ ప్రాజెక్ట్ని బ్రాండ్ న్యూ ఫ్రెష్ థింకింగ్ తోటి, న్యూవర్ టెక్నాలజీస్ తోటి, లేటెస్ట్ మెటీరియల్స్ తోటి, అన్ని లేటెస్ట్ హంగులతోటి మనం కనుక చేయగలిగితే దాన్ని గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుగా అభివర్ణించవచ్చు అన్నమాట. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అనగానే మోర్ ఎక్స్పెన్సివ్ అనో లెస్ ఎక్స్పెన్సివ్ అనో కాదు. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటే చాలా పెద్దదనో చాలా చిన్నదనో కూడా కాదు. ఇదేంటంటే ఇంతకు ముందు అక్కడ లేదు, మనం కొత్తగా ఒకటి విజువలైజ్ చేసి డిజైన్ చేసుకుని ఒక ప్లాన్ ప్రకారంగా దాన్ని కట్టుకుంటున్నాం అన్నమాట. అయితే ఒక ప్రాజెక్టు మనం సపోజ్ ఊర్లో 4 ఇళ్ల మధ్యలో మనకున్న లిమిటెడ్ స్థలంలో ఒక ఇల్లు కట్టుకుంటున్నాం అనుకోండి. ఇక్కడ ఏమైంది, మనకు చుట్టుపక్కల ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా ఉంది కాబట్టి మన ఇంటి వరకే మనం కట్టుకోవాలి కాబట్టి త్వరగా పని అవుతుంది, త్వరగా మనం ఇల్లు పూర్తి చేసుకోగలం. వేరాజ్ గ్రీన్ ప్రాజెక్ట్ అనేసరికి ఏంటంటే మనం కడుతున్న బిల్డింగ్ దగ్గరికి వెళ్ళే మార్గాలు కూడా మనమే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది, మన చుట్టూ ఏమీ ఉండదు. కాబట్టి ఇంకా అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ బిల్డింగ్ను సపోర్ట్ చేయడానికి ఎలక్ట్రికల్ లైన్స్ అనుకోండి, లేదంటే కేబుల్ లైన్స్ అనుకోండి, టెలిఫోన్ లైన్స్ అనుకోండి, లేదనుకుంటే డ్రైన్స్ అనుకోండి, స్టామ్ వాటర్ డ్రైన్స్ అనుకోండి, బాగా వర్షాలు పడితే నీళ్లు పోవడానికి మార్గం ఉండాలి, లేదా మన ఇంట్లో వాడినటువంటి సూవేజ్ మన బాత్రూమ్స్ సింకుల్లో వాడుకుని ఇదంతా వెళ్ళటానికి మార్గం ఉండాలి. ఇలా మనం ఏంటంటే అన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. అదే ఒక సిటీ మధ్యలో మనం ఇల్లు కట్టుకుంటున్నప్పుడు మిగతా అన్నీ ఆల్రెడీ ఏర్పాటు అయ్యి ఉన్నాయి కాబట్టి ఆ ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్లో అడ్వాంటేజెస్ ఎలా ఉన్నాయో డిసడ్వాంటేజెస్ దగ్గరకు వచ్చేసరికి జనరల్గా ఎక్కువ డబ్బులు అవసరం అవుతాయి, కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం ఆలోచించాలి, చుట్టూ దానికి సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆలోచించాలి. కాబట్టి తర్వాత మనం అంతకు ముందు లేని చోట మనం కొత్తగా ఒకటి ప్రయోగం చేసి కడుతున్నాం కాబట్టి దానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ వైపు నుంచి కానివ్వండి, ఇంకా లేదంటే ఎన్వైరన్మెంట్కి సంబంధించినటువంటి ఏజెన్సీస్ దగ్గర నుంచి కానివ్వండి, లేదా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇంకా మిగతా సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అంశాలకు సంబంధించినటువంటి క్లియరెన్స్లు కానివ్వండి, ఇలా మనకు కొన్ని అవసరం అవుతాయి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి, ఈ పర్టికులర్ బిల్డింగ్ డెవలప్ చేయడానికి, ఇంత పెద్ద హైట్లో బిల్డింగ్ డెవలప్ చేయడానికి. ఏదేమైనా ఆ ఫ్లెక్సిబిలిటీ అంతా గవర్నమెంట్ దగ్గర ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ చేపట్టే ప్రాజెక్ట్స్ గ్రీన్ ఫీల్డ్ అయినప్పటికీ వాళ్ళు త్వరగా చేయగలగటానికి గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాల్సినటువంటి రెగ్యులేటరీ పర్మిషన్స్ అన్నీ కూడా వాళ్ళకి ఈజీగా వస్తాయి. కాబట్టి గ్రీన్ ఫీల్డా బ్రౌన్ ఫీల్డా అనేది గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్దగా డిఫరెన్స్ పడకపోవచ్చు. ఎడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, మోడర్న్ మెటీరియల్స్ మోడర్న్ టెక్నాలజీస్ని వాడుకునే అవకాశం ఉంది. కాబట్టి అమరావతిలో మనం ఎక్కువగా ఏం చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా గ్రీన్ ప్రాజెక్ట్స్గా ఉంటే బాగుంటుందని, గ్రీన్ ప్రాజెక్ట్స్గానే ఉండాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి అదంతా కూడా గ్రీన్ ప్రాజెక్ట్స్గానే మనం డిస్క్రైబ్ చేస్తున్నాం. ఇక రెండో రకం ఉంది. రెండో రకం ఏంటంటే బ్రౌన్ ఫీల్డ్ అంటారు. ఉదాహరణకి మన టౌన్లో బస్ డిపో ఉంది అనుకున్నాం, బస్ స్టాండ్ ఉంది, బస్ డిపో ఉంది అనుకున్నాం. కానీ ఇప్పుడు కొత్త బస్సెస్ వస్తున్నాయి, పెద్ద బస్సులు వస్తున్నాయి, కొద్దిగా బేస్ సైజు పెంచాలి, నంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ పెంచాలి, డిపో సైజు కూడా పెంచాలి, డిపోలో కొత్త ఎక్విప్మెంట్ తీసుకొచ్చి యాడ్ చేయాలి, డిపోలో ఈ పెద్ద బస్సెస్ని హ్యాండిల్ చేయడానికి పెద్ద లిఫ్ట్లు ఏర్పాటు చేయాలి, హైడ్రాలిక్ లిఫ్ట్ ఏర్పాటు చేయాలి. ఇలా అంటే టెక్నాలజీ మారుతుంది, కొత్త బస్సెస్ వస్తున్నాయి కాబట్టి కొత్త ఫీచర్స్ని అకామిడేట్ చేయడానికి మనకి ఎడిషనల్ ఫెసిలిటీస్ కావాలి. ఈ ఎడిషనల్ ఫెసిలిటీస్ కోసం మళ్ళీ మనం ఊరు బయటికి వెళ్ళిపోయి ఇంకో కొత్త ప్లేస్లోకి వెళ్ళిపోయి కంప్లీట్గా గ్రీన్ ఫీల్డ్లో డెవలప్ చేయడం అనేది కష్టం అయిపోద్ది. కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఉన్న బస్ స్టాండ్ని లేదా మన బస్ డిపోని, మన మెయింటెనెన్స్ షాప్ని మనం ఏం చేస్తాం, ఎన్హాన్స్ చేస్తాం, కొద్దిగా పెంచుకుంటాం, కొద్దిగా ఎడిషనల్ ఫీచర్స్ యాడ్ చేస్తాం.
ఎడిషనల్ షాప్స్ బిల్డ్ చేస్తాం, ఎడిషనల్ బిల్డింగ్ కడతాం, ఎడిషనల్ ఎక్విప్మెంట్ తెచ్చుకుంటాం, ఎడిషనల్ ప్లాట్ఫామ్స్ కడతాం. అంటే ఏంటన్నమాట, ఆల్రెడీ మన దగ్గర ఈ బిల్డింగ్ కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఉంది. అయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, కాలం మారుతున్న కొద్దీ, మన అవసరాలు మారుతున్న కొద్దీ, కొత్త కొత్త డిమాండ్స్ వచ్చే కొద్దీ మనం దీన్ని ఎన్హాన్స్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడినప్పుడు ఆ ఉన్న ఫెసిలిటీని ఎన్హాన్స్ చేసుకునే విధంగా మనం గనక ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటారు. ఉదాహరణకి మనకి గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, అది ఎప్పటి నుంచో ఉంది. ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ని అది ముందు ఒక ఎమర్జెన్సీస్ కోసం ఒక ఎయిర్ స్ట్రిప్గా డెవలప్ చేసుకున్నారు. తర్వాత దాన్ని ప్రాపర్ విమానాశ్రయంగా డెవలప్ చేశారు. తర్వాత దానికి మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంటర్నేషనల్ విమానాశ్రయం, అంతర్జాతీయ విమానాశ్రయం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనాలి. కాబట్టి అక్కడికి కొత్త కొత్త ఫ్లైట్స్, పెద్ద ఫ్లైట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందు మనం బిల్డింగ్ని అప్గ్రేడ్ చేసుకున్నాం, తర్వాత రన్వేని అప్గ్రేడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఎడిషనల్గా కొత్త బిల్డింగ్ని, ఒక టెర్మినల్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. అంటే ఏంటి, గన్నవరం ఎయిర్పోర్టు అక్కడే ఉంది. ఆ ఉన్నదాన్ని మన అవసరాల కొద్దీ మనం మార్చుకుంటున్నాం. రన్వే సైజ్ పెంచుకుంటున్నాం, కొత్త బిల్డింగ్స్ కడుతున్నాం, కొత్త ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకుంటున్నాం, ఏటీసీ ఎక్విప్మెంట్ మారుస్తున్నాం. అలా మనం మార్చుకుంటూ వస్తున్నాం. కాబట్టి గన్నవరం ఎయిర్పోర్ట్ని డెవలప్ చేసే విధానాన్ని మనం బ్రౌన్ ఫీల్డ్ డెవలప్మెంట్ మోడల్ అంటారు. బ్రౌన్ ఫీల్డ్ డెవలప్మెంట్ మోడల్, బ్రౌన్ ఫీల్డ్. ఇది ఉన్నదాన్ని అప్గ్రేడ్ చేసుకోవడంలో ఉపయోగపడుతుంది అనమాట. ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇది కాస్ట్ ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది. అంటే బ్రాండ్ మళ్ళీ మనం అన్ని మొదలేసుకోవాల్సిన అవసరం లేదు కదా, ఆల్రెడీ కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, దాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం. ఉన్నదాన్ని వాడుకునే అవకాశం ఉంటుంది. త్వరగా మనం దాన్ని ఫ్యూ మంత్స్లోనో, 1 yearలోనో, 2 yearsలోనో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, డిపెండింగ్ ఆన్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ, మనం ఏం చేద్దాం అనుకుంటున్నామో దాన్ని బట్టి త్వరగా దాన్ని రియలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి ప్రాజెక్ట్స్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఉదాహరణకి మనం ఆల్రెడీ కొంత డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఒక బిల్డింగ్ కట్టాం. ఇప్పుడు అది మనం ఎక్స్టెండ్ చేయాలి కదా అని చెప్పేసి దాన్ని పడగొట్టడం చేయకూడదు కదా, దాన్ని వాడుకుంటేనే దాన్ని ఎక్స్టెండ్ చేయాలి. అంటే ఏంటి, ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల్లో అంతకు ముందు కట్టినటువంటి ఆ బిల్డింగు అప్పుడున్నటువంటి మెటీరియల్స్, అప్పుడున్నటువంటి టెక్నాలజీస్ వాడి కట్టుంటాం. ఉదాహరణకి ఫ్లోర్ టు సీలింగ్ హైట్ కానివ్వండి, లేదనుకుంటే దాంట్లో వాడిన ఫర్నిచర్ కానివ్వండి, డోర్ సైజెస్ కానివ్వండి, విండోస్ కానివ్వండి, ఇవన్నీ కూడా 20 years బ్యాక్ ఎలా ఉందో అలా చేసి ఉంటాం. ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేయాలనేసరికి మనం చేయాల్సిన ఎక్స్టెన్షన్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి. మనం దీని మీద ఒక ఫ్లోర్ వేయాలనుకోండి, ఈ ఫౌండేషన్ని, ఈ కాలమ్స్ని దృష్టిలో పెట్టుకుని ఎంతవరకు చేయగలమో అంతవరకే చేయాలి. అంటే మనకి ఫుల్ ఫ్రీడమ్ ఉండదు. మన ఇష్టం వచ్చినట్టుగా విజువలైజ్ చేయడానికి, మనం కొత్త కొత్త మెటీరియల్స్, కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి, కొత్త టెక్నాలజీస్ వాడటానికి అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి బ్రౌన్ ఫీల్డ్ డెవలప్మెంట్లో మీరు ఉన్నదాన్ని ఎన్హాన్స్ చేయటం ఈజీ, త్వరగా చేసుకోవచ్చు, ఉన్నదాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు, తక్కువ డబ్బులతోటి మీరు అడిషనల్ ఫీచర్స్ని యాడ్ చేసుకోవచ్చు అన్నది కరెక్ట్ అయినప్పటికీ, అన్నది ట్రూ అయినప్పటికీ, నిజమైనప్పటికీ, మనం ఆ ఉన్నదానికి ఉన్న లిమిటేషన్స్ని కూడా కొంతవరకు మనం కంటిన్యూ చేసుకోవాల్సి వస్తుంది. మనం పూర్తిగా ఆ లిమిటేషన్స్ని అవాయిడ్ చేయలేమన్నమాట. కొంత మేరకు సర్దుకుపోవాల్సి వస్తుంది. అలాంటివి బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అంటారు. జనరల్గా మనం సిటీస్లో చూస్తాం, ఆల్రెడీ రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డుని ఎక్స్టెండ్ చేయాలంటారు. ఎక్స్టెండ్ చేయాలన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఆ పక్కన ఉన్నటువంటి డ్రైన్స్ని మూవ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇంతకుముందు మనం డ్రైన్ కోసం ఎంత ఇన్వెస్ట్ చేసామో అది ఇప్పుడు వేస్ట్ అయిపోద్ది. అలాగే పక్కన ఉన్న బిల్డింగ్స్ని డిపెండింగ్ ఆన్ హౌ మచ్ వీఆర్ ఎక్స్టెండింగ్ కొంత వాటిని తీసుకోవాల్సి వస్తుంది. ఆ గోడలు కానీ, ఆ ఇళ్ళు కానీ, ఆ షాపులు కానీ కొంత మనం దాన్ని డ్యామేజ్ చేయాల్సి వస్తుంది. అట్టని చెప్పేసి అలా చేసినప్పుడు ఏమవుతుంది, మనం రోడ్డు కంప్లీట్గా ఫ్రెష్గా బ్రాండ్ న్యూగా ఇట్లా ఉన్నదాన్ని మారుస్తున్నాం. సో రోడ్డు బ్రౌన్ ఫీల్డ్ అయింది. అలాగే మనం పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్ని కొంత తీసుకున్నప్పుడు వాళ్ళ గోడలు కానీ, వాళ్ళ షాప్ కానీ కొంత డ్యామేజ్ అయినప్పుడు వాళ్ళు కూడా ఆయా బిల్డింగ్స్ని మళ్ళీ బ్రాండ్ న్యూగా మొత్తం పడగొట్టి కట్టుకోలేరు.
చాలా ఎక్స్పెన్సివ్ అయిపోద్ది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఆ మిగిలిన బిల్డింగ్ని కొద్దిగా బాగు చేసుకుని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ బిల్డింగ్స్ కూడా బ్రౌన్ బిల్డింగ్స్ అవుతాయి, బ్రౌన్ ఫీల్డ్ డెవలప్మెంట్ అవుతుందన్నమాట. సో ఎప్పుడైతే మనం ఒక ఉన్నదాన్ని మార్చుకుంటున్నామో అలాంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అవుతాయి. ఇక ఇంకొక రకం ఉంది, కొన్ని సందర్భాల్లో ఇంకొక రకమైన పదం వాడతారు. దాని పేరు ఏంటంటే గ్రే ఫీల్డ్ అంటారు. గ్రే అంటే బూడిద రంగు. ఎందుకు అనాల్సి వస్తుంది గ్రే అని? ఇది ఒకప్పుడు మనం డెవలప్ చేసాం ఈ బిల్డింగ్ని, ఒక 10-20 సంవత్సరాల పాటు వాడుకున్నాం, 50 సంవత్సరాల పాటు వాడుకున్నాం. తర్వాత ఇక అది పనికి రావట్లేదనో, డ్యామేజ్ అయిందనో, పైన పెచ్చులు వెళ్ళిపోతున్నాయనో, వాటర్ పైప్స్ లీక్ అవుతున్నాయనో, లేదంటే పక్కన వచ్చినటువంటి బిల్డింగ్స్, రోడ్లు అవన్నీ వాటితో పోల్చుకుంటే ఇది అక్కడ ఆ మధ్యలో సస్టైన్ కాలేకపోతుందనో, మన ఇంటికంటే రోడ్డు హైట్ పెరిగిందనో, రకరకాల కారణాల వల్ల మనం ఈ ఇల్లు పాతబడింది, ఈ బిల్డింగ్ పాతబడింది, దిస్ ఈజ్ నో లాంగర్ యూజ్ఫుల్ అనే సిచ్యువేషన్లోకి వస్తాం కదా. ఇప్పుడు దాన్ని రెనోవేట్ చేసుకోవచ్చు. ఒకవేళ అవకాశం ఉంటే దాన్ని మనం పెంచటల్లా, దాన్ని మనం ఎడిషనల్ ఫీచర్స్ ఇవ్వటల్లా, దాన్ని మనం కొత్తగా ఉన్న బిల్డింగ్ని ఇంకో ఎక్స్ట్రా ఫ్లోర్ వేయటమనో, లేదంటే ఇంకేదో పెద్ద అలాంటి ఐడియా కాదు ఇది. ఉన్నదాన్ని ఒక్కసారి మళ్ళీ మనం రిఫర్బిష్ చేసి, క్లీన్ చేసి, రిపేర్ చేసి, బాగు చేసి, అవసరమైన చోట డోర్లు మార్చి, విండోస్ మార్చి, ఇంకోటి మార్చి అలా ఏదో చేయటం వల్ల ఇది ఇన్ ఏ వే రీడెవలప్మెంట్ అనమాట. రీడెవలప్మెంట్ ఆఫ్ ఒక ఓల్డ్ ఫెసిలిటీ, ఒక అవుట్డేటెడ్ కమర్షియల్ ప్రాపర్టీ అనుకోండి, లేదంటే రిటైల్ ప్రాపర్టీ అనుకోండి, ఏదో ఒక ప్రాపర్టీ. ఇది అర్బన్ ఏరియాస్లో జనరల్గా మనం చూస్తుంటాం. ఒక బిల్డింగ్ మనం ఒక రోడ్లో వెళ్తుంటాము, 10 బిల్డింగ్లు బాగానే ఉంటాయి, తర్వాత బిల్డింగ్ కొద్దిగా పాతబడిపోయింది, డిలాపిటేటెడ్గా ఉంటుంది, అది ఎవరు వాడుతున్నట్టుగా ఉండదు. ఒకవేళ వాడినా కానీ దాని పర్పస్కి వాడలేదు, ఏదో మినిమల్ షెల్టర్గా సెక్యూరిటీ కోసం వాడుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. అలాంటివన్నీ కూడా దాన్ని మళ్ళీ మనం టేకప్ చేసి, దాన్ని బాగు చేసి, దాన్ని మళ్ళీ యూజ్లోకి తీసుకురావటాన్ని గ్రే ఫీల్డ్ డెవలప్మెంట్ మోడల్ అంటారు. ఇలాంటివి చేయాలనుకున్నప్పుడు మనం జనరల్గా కొత్త స్టాండర్డ్స్కి, లేటెస్ట్ స్టాండర్డ్స్కి అక్కడ ఉన్న ఫెసిలిటీని తీసుకురావాలంటే మన చుట్టూ రోడ్డు ఎలా ఉంది, మన చుట్టూ ఎలక్ట్రిక్ వైర్స్ ఎలా వచ్చినాయి, ఎలక్ట్రిక్ పోల్స్ ఎక్కడ ఉన్నాయి, తర్వాత ఇప్పుడు కొత్తగా బిల్డింగ్ ఆఫ్ సెట్ రూల్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుని కొద్దిగా దీన్ని మాడిఫై చేసుకుంటూ, ఉన్నదాన్ని రిఫర్బిష్ చేసుకుంటూ, ఉన్నదాన్ని రిపేర్ చేసుకుంటూ మళ్ళీ వాడుకోగలిగితే ఇది మంచి ప్రాజెక్టు, మంచి ఐడియా అవుతుంది. ఇవన్నీ ఏంటంటే జనరల్గా ఎక్స్పెన్సివ్ ప్లేసెస్, సిటీ మధ్యలో, మెయిన్ రోడ్స్లో, డౌన్ టౌన్స్లో. ఇప్పుడు మన గుంటూరు ఉంది, గుంటూరులో శంకర విలాస్ సెంటర్ అంటాం, అంటే గుంటూరులో ప్రైమ్ లొకేషన్ కింద లెక్క. అక్కడ ఒకప్పుడు ఒక బిల్డింగ్ ఉంది, దాన్ని వాడాము, అది పాతబడిపోయింది, ఇప్పుడు అది అంతంత మాత్రం ఉంది అని చెప్పేసి దాన్ని అక్కడి నుంచి కంప్లీట్గా తీసేసి వెళ్ళిపోరు. దాన్ని మళ్ళీ ఎలాగోలా రెట్రోఫిట్ చేసి అక్కడే ఉండాలని ట్రై చేస్తారు. ఎందుకని ఆ ప్లేస్కి వాల్యూ ఉంది, దానికి ఒక హెరిటేజ్ ఉంది, దానికి ఒక స్టోరీ ఉంది, ఆ బిల్డింగ్ కనుక్కోండి, ఆ ప్లేస్ కనుక్కోండి. కాబట్టి అలాంటి ప్రాజెక్ట్స్ని, అలా మనం చేసే వర్క్ అంతా కూడా గ్రే ఫీల్డ్ ప్రాజెక్ట్ కింద అభివర్ణిస్తారు. 3 అయిపోయినాయి. గ్రీన్ ఫీల్డ్ అంటే చూసాం, బ్రౌన్ ఫీల్డ్ అంటే చూసాం, గ్రే ఫీల్డ్ అంటే చూసాం, గ్రే ఫీల్డ్ డెవలప్మెంట్. ఇప్పుడు 4వది వచ్చేసి బ్లూ ఫీల్డ్ అంటారు, బ్లూ ఫీల్డ్ డెవలప్మెంట్ అంటారు. బ్లూ అనగానే మనకేం గుర్తొస్తుంది? దూరం నుంచి చూస్తే భూమి బ్లూ కలర్లో ఉంటుంది, బికాస్ ఆఫ్ సీస్, ఓషన్స్ అని అనుకుంటూ మనం బ్లూ స్కై, వాటర్ ఈజ్ బ్లూ అనుకుంటూ, బ్లూ అనగానే మనకి ముందు వాటర్ గుర్తొస్తుంది. సో వాటర్ బాడీస్ని డెవలప్ చేసే ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నాం అనుకోండి, అవన్నీ కూడా బ్లూ ఫీల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్గా అభివర్ణిస్తారనమాట. అంటే ఏంటి? మన టౌన్లో కూడా కాలువలు వెళ్తున్నాయి, దానికి 2 పక్కల సైడ్ వాల్స్ బాగుండలేదు, సైడ్స్ బాగుండలేదు, కాబట్టి దాన్ని కరెక్ట్ చేసేసి సైడ్స్లో రిటైనర్ వాల్స్ కట్టేసి ఆ కాలువ చక్కగా నీట్గా వెళ్ళేటట్టుగా మనం చేసామనుకోండి, ఏమైంది? అది
కాలువ ఉంది ఎప్పటి నుంచో, కానీ కాలువకు కట్టాల్సినటువంటి సైడు వాల్స్ గతంలో రాళ్ళతో రప్పలతో కట్టేవాళ్ళం. ఇప్పుడు అలా కాదని చెప్పేసి అవన్నీ తీసేసి కాంక్రీట్ వాల్స్ తోటి కడుతున్నాం అనుకోండి. ఇది మరి గ్రీన్ ఫీల్డ్ అనొచ్చా? అనొచ్చు. గ్రీన్ ఫీల్డ్ ఇది, కొత్తగానే కడుతున్నాం. అంతకుముందు వాల్ లేదప్పుడు ఇప్పుడు వాల్ కడుతున్నాం. హౌఎవర్ దిస్ ఈజ్ నీళ్లకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్, ఇది వాటర్ బాడీస్కి సంబంధించిన ప్రాజెక్ట్, వాటర్ వేస్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్. కాబట్టి దీన్ని మనం బ్లూ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటాం. ఇలా ఏదైనా ఒక సపోజ్ మన కృష్ణానది ఉంది, మనకి ఒక పక్కన తాడేపల్లి మిగతా ఇటు గ్రామాలన్నీ ఉన్నాయి. అటు కృష్ణా జిల్లా వైపు చూస్తే మనకి అటు గ్రామాలు ఉన్నాయి, ప్లస్ సిటీనే ఉంది. సిటీ విజయవాడ సిటీ అంతా కూడా మరి అనుకునే ఉంది. కాబట్టి నదికి ఆ బ్యాంకుని, రివర్ బ్యాంకుని మనం డెవలప్ చేసుకోవటం, ఆ రివర్ బ్యాంకుకి రిటైనర్ వాళ్ళు కట్టడం, ఆ రివర్ బ్యాంకుకి ఇంకేదన్నా బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్స్ ఆలోచించడం, ఇలా చేస్తున్నాం అనుకోండి. చెట్లు పెట్టడం, వాటిని ఏమంటారు? బ్లూ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అంటారు. రిలేటెడ్ టు వాటర్ బాడీస్ అన్నమాట. ఇది వాటర్ని క్లీన్గా పెట్టుకోవటానికి, వాటర్లో పొల్యూషన్ కలవకుండా చూసుకోవటానికి, వాటర్ని ఎక్స్ప్లాయిట్ చేయకుండా చూసుకోవటానికి, వాటర్ని 10 కాలాల పాటు బాగా వాడుకోవటానికి ఉపయోగపడే విధంగా మనం వాటర్ బాడీస్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి, సేవ్ చేసుకోవాలి కాబట్టి, అలా మనం ఏ ప్రాజెక్ట్ చేసినా వాటిని బ్లూ ఫీల్డ్ ప్రాజెక్ట్గా అంటారనమాట. ఇది జనరల్గా ఇటు ల్యాండ్ మేనేజ్మెంట్కి సంబంధించి, రివర్ మేనేజ్మెంట్కి సంబంధించి, డ్యామ్స్ మేనేజ్మెంట్కి సంబంధించి రకరకాల అంశాలు వీటితో ముడిపడి ఉంటాయి. కాబట్టి ట్రాన్స్పోర్ట్, ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ ముడిపడి ఉంటుంది, వాటర్ ట్రాన్స్పోర్ట్ ముడిపడి ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి జనరల్గా ఈ బ్లూ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అనేవి ఎక్కువ ఏజెన్సీస్ కలిపి చేస్తారనమాట. మనం ఏమనుకుంటామంటే నదే కదా, గోడే కదా, ఎవరో ఒకరు కట్టేయచ్చు కదా అనుకుంటాం. అలా కాదు. కాలువల విషయంలో, నదుల విషయంలో, చెరువుల విషయంలో మనకి డిఫరెంట్ అంశాలు ముడిపడి ఉంటాయి. వాటర్ మేనేజ్మెంట్ ఒక్కటే కాదు, ఈ చెరువులోకి నీళ్లు ఎటు నుంచి వస్తాయి, ఈ చెరువులో నుంచి నీళ్లు తీయాల్సి వచ్చినప్పుడు ఎట్లా తీస్తాం, ఈ చెరువులో మనం చేపల పెంపకం చేయాలనుకుంటే ఏం కేర్ తీసుకోవాలి, చుట్టూ వాళ్ళు కట్టగలమా, చుట్టూ ఆక్రమణలని మనం అరికట్టగలమా, చుట్టూ అందరూ ఆక్రమించుకుని వాళ్ళ డ్రైన్స్ని, వాళ్ళ సూవర్ని ఈ చెరువుల్లోకి పెడుతున్నారనుకోని మరి చెరువు పొల్యూట్ అయిపోద్ది కదా. అంటే అఫ్కోర్స్ ఇప్పుడు మనం చెరువుల్లో మంచినీళ్ళు తాగే పరిస్థితులు ఎక్కడా లేవు. కానీ కొన్నిసార్లు యానిమల్స్కి అయితే మనం వాటిని క్లీన్ చేయడానికనో, యానిమల్స్ నీళ్లు తాగడానికనో చెరువులు ఇంకా ఉపయోగపడుతున్నాయి. చెరువులు అనగానే ఫిషరీస్కి ఉపయోగపడుద్ది. సో చెరువులు, నీళ్ల బాడీ ఏదైనా సరే ఇట్ సపోర్ట్స్ లైఫ్. కాబట్టి ఆ వాటర్ బాడీస్ని పొల్యూట్ కాకుండా చూసుకోవటం అనేది ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. మనం మనుషులను తాగట్లేదు కదా అని చెప్పేసి మన ఇష్టం వచ్చినట్టుగా పొల్యూట్ చేయడానికి లేదు కదా. కాబట్టి ఇలాంటి వాటర్ బాడీస్కి సంబంధించినటువంటి ఏదైనా ప్రాజెక్ట్ మనం చేస్తే దాన్ని బ్లూ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటారనమాట. సో ఎన్ని చూసాం మనం? గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ చూసాం, బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ చూసాం, గ్రే ఫీల్డ్ ప్రాజెక్ట్స్ చూసాం, బ్లూ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ చూసాం. ఇక ఫైనల్గా ఇంకొకటి ఉంది, రెట్రోఫిట్ ఆర్ గ్రీన్ రెట్రోఫిట్ అని. అంటే ఏంటంటే మనం ఒక 10, 20, 30 సంవత్సరాల క్రితం బిల్డింగ్ కట్టినప్పుడు అప్పుడున్నటువంటి ఆర్కిటెక్చరు, అప్పుడున్నటువంటి టెక్నాలజీ, అప్పుడున్నటువంటి మెటీరియల్స్ని వాడుకుని వాళ్ళ బిల్డింగ్ కట్టారు అనుకుందాం. ఇప్పుడు అదే బిల్డింగ్లో ఒక రూమ్లో మనం ఏసీ పెడదాం అనుకున్నాం. జనరల్గా మనకు వచ్చే సమస్య ఏంటి? వాళ్ళ టైంలో దీని గురించి ఆలోచించలేదు కాబట్టి కిటికీ రెక్కలు వాళ్ళు ఎయిర్ టైట్గా డిజైన్ చేసుకోలేదు, కిటికీలు ఎయిర్ టైట్గా డిజైన్ చేసుకోలేదు, తలుపులు ఎయిర్ టైట్గా డిజైన్ చేసుకోలేదు. ఇంకొక రకమైన వెంటిలేషన్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వెంటిలేషన్ పెట్టేసుకున్నారు, అదేం పెద్ద వాళ్ళు పట్టించుకోలేదు. పైన ఉదాహరణకి పెంకుటిల్లు ఉంది, పెంకుటిల్లు అది ఓపెన్గానే ఉంటుంది, హాట్ ఎయిర్ ఇటు బయటికి వెళ్ళిపోవాలి కాబట్టి అది ఆల్రెడీ వెంటిలేటర్ కింద లెక్క, వెంటిలేషన్ ఫెసిలిటీ కింద లెక్క. సో అలాంటి బిల్డింగ్లో మీరు ఇప్పుడు ఏసీ పెట్టాలని ట్రై చేశారనుకోండి, కుదరదు కదా, ఇట్ విల్ నాట్ బి ఎఫెక్టివ్ కదా. సో అందుకని ఇప్పుడు మనం ఏసీ పెట్టాలి అనుకుంటున్న రూమ్ని మళ్ళీ మనం కొద్దిగా సరి చేసుకోవాలి. ఈ ఎక్విప్మెంట్కి, ఈ కొత్త టెక్నాలజీకి సరిపోయే విధంగా దాన్ని మనం సరి చేయాలి.
ఇలా దాన్ని సరి చేసుకోవటం, ఎనర్జీ ఎఫిషియెంట్గా మనం ఎలక్ట్రిసిటీని ఆదా చేసుకునే విధంగా, లైట్ని ఆదా చేసుకునే విధంగా, విండ్ని ఆదా చేసుకునే విధంగా, ఎయిర్ ఫ్లో బాగా ఉండే విధంగా, ఓవరాల్గా ఈ బిల్డింగ్ సేఫ్గా ఉండే విధంగా మనం ఏమన్నా మార్పులు చేస్తున్నాం అనుకోండి గతంతో పోలిస్తే, దాన్ని గ్రీన్ రెట్రోఫిట్ అంటారు. రెట్రోఫిట్ అంటే ఉన్నదాన్ని సరి చేయటం. ఉంది, అది ఆల్రెడీ ఉంది, కానీ ఇప్పుడు మనం సరి చేస్తున్నాం. ఎందుకు సరి చేస్తున్నాం? సైజు పెంచడానికి కాదు, కొత్త ఫీచర్స్ యాడ్ కొత్త ఎక్విప్మెంట్ యాడ్ చేయడానికి కాదు. మనం ఇందాక బస్ డిపో మోడల్ కాదు. బస్ డిపోలో మనకి కొత్త బస్సెస్ వస్తున్నాయి, వాటిని హోల్డ్ చేయడానికి కొత్త ప్లాట్ఫామ్స్ కావాలి, వాటిని బాగు చేయడానికి కొత్త ప్లాట్ఫామ్స్ కావాలి, కొత్త మెయింటెనెన్స్ బేలు కావాలి, వాటిని పార్క్ చేయడానికి ఎడిషనల్ ప్లేస్ కావాలి అంటున్నామే. అవి ఎడిషనల్ అంటున్నాం. ఇక్కడ అలా కాదు, మనది ఆల్రెడీ మన ఇల్లు ఉంది. మన తాతల టైంలోనో మా నాన్నలో 47-50 ఏళ్ళ క్రితం ఒక ఇల్లు కట్టారు. అప్పుడున్న పద్ధతులకు అనుగుణంగా వాళ్ళు విండోస్, డోర్లు అవన్నీ డిజైన్ చేసుకున్నారు, పెట్టుకున్నారు. ఇప్పుడు మనం వచ్చేసి దానికి ఒక ఏసీ మిషన్ పెడదాం అనుకుంటున్నాం. ఆటోమేటిక్గా ఏసీ పెట్టినా కానీ అన్ని లీక్స్ ఉన్నాయి కాబట్టి, ఎయిర్ టైట్గా లేదు కాబట్టి ఏసీ మిషన్ పనిచేయదు కాబట్టి ఇప్పుడు మనం రెట్రోఫిట్ చేస్తున్నాం. అలాగే సిటీస్లో కూడా ఈ రోడ్స్ని రెట్రోఫిట్ చేయటం అంటారు. ఉదాహరణకి మనకు రోడ్ ఆల్రెడీ ఉంది గుంటూరులోను, విజయవాడలోను. మనది ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిపోయినప్పుడు గుంటూరుని, విజయవాడని ఒక స్మార్ట్ సిటీ స్కీమ్లోనో లేదంటే ఇంకోదన్నా అమృత్ అనే స్కీమ్లో ఏం చేశారు? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేద్దామన్నారు. మన మరి రోడ్లన్నీ వేసి ఉన్నాయి ఆల్రెడీ, దాని కింద ఉన్న పాత పైపులు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా అండర్ గ్రౌండ్ డ్రైన్ సిస్టమ్ డెవలప్ చేయాలంటే ఏం చేయాల్సి వచ్చింది? మనం ఆ ఉన్న రోడ్లని తగలబట్టి దాంట్లో కొత్త పైపులు వేసి, పెద్ద పైపులు వేసి, ఇంకా మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అన్ని పెట్టి మళ్ళీ రోడ్లు సరి చేసుకోవాల్సి వచ్చింది. అంటే ఏంటి? మనం రెట్రోఫిట్ చేసాం, ఉన్నదానికి ఎడిషనల్ ఫీచర్ని యాడ్ చేసాం. ఇది టు మేక్ ఎన్వైరన్మెంట్ బెటర్. మనం గ్రీన్ అనేది ఇక్కడ ఎన్వైరన్మెంట్ సెన్స్లో, సస్టైనబిలిటీ సెన్స్లో మాట్లాడుతున్నాం. ఫస్ట్లో మనం గ్రీన్ ఫీల్డ్ అని మాట్లాడినప్పుడు అసలు అక్కడ ఏమీ లేదు. పంట పొలాల్లో మనం ఒక బిల్డింగ్లో 10 బిల్డింగ్లో ఏదో కట్టాలని ట్రై చేస్తున్నాం, ఒక పెద్ద హైవే వేయాలని ట్రై చేస్తున్నాం. అది గ్రీన్ ఫీల్డ్ డెవలప్మెంట్ అన్నాం. ఇది గ్రీన్ రెట్రోఫిట్, ఉన్నదాన్ని వేరే ఫీచర్స్ని యాడ్ చేస్తూ మాడిఫై చేసుకోవటం అన్నమాట. ఇది చాలా అవసరం. ఇది జనరల్గా మనకు ఇప్పుడు సోలార్ ఎనర్జీ వచ్చిన తర్వాత, కొత్త ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ వచ్చిన తర్వాత, ఏసీ మిషన్లు వచ్చినాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా ఎనర్జీ ఎఫిషియెంట్గా ఉన్నాయి. మనకు కొత్త రెఫ్రిజిరేటర్స్ వచ్చినాయి, కొత్త మైక్రోవేవ్లు వచ్చినాయి, కొత్త ఓవెన్స్ వచ్చినాయి. వీటన్నిటినీ వాడుకోవాలంటే మన ఇళ్లలో, మన పాత ఇంట్లో కొన్ని మార్పులు మనం చేసుకోవాలి. ఇవన్నీ కూడా టు సేవ్ ఎనర్జీ. టు సేవ్ ఎనర్జీ అంటున్నాం కాబట్టి అది రెట్రోఫిట్ కిందకు వస్తుంది అనమాట, గ్రీన్ రెట్రోఫిట్ కిందకు వస్తుంది అనమాట. ఇవి కొన్ని రకాల ప్రాజెక్ట్స్, వర్క్స్. తర్వాత ఇంకా ఫైనల్గా ఇంకొక మోడల్ కూడా మాట్లాడతారు, ఇంకొక డెవలప్మెంట్ మోడల్. దాని పేరు బ్లాక్ ఫీల్డ్. ఇది ఆ మాట ఎక్కువగా మనం వినం, కానీ బేసికల్గా ఇది ఏంటంటే ల్యాండ్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఇంకా ఏదైనా కానివ్వండి, అది కంప్లీట్గా రాటన్గా తయారైంది. అది ఎందుకు ఉపయోగపడే పరిస్థితిలో లేదు. ఇక అది ఒక డంజియన్గా, ఒక డంప్ యార్డ్గా, ఒక చెత్త కుప్పగా మిగిలింది. దాన్ని మరి క్లీనప్ చేసి దాంట్లో మళ్ళీ మనం కొత్తది ఏదన్నా కట్టామనుకోండి, దాన్ని బ్లాక్ ఫీల్డ్ అంటారు. మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టైంలో కానీ, ఇండస్ట్రీస్ డెవలప్ అయినప్పుడు కానివ్వండి, మనకి హైదరాబాద్లోనో, మన విజయవాడలోనో, గుంటూరులోనో ఆటో నగర్ అంటాము, ఇండస్ట్రియల్ ఎస్టేట్ అంటాము, మనకున్నాయి, చిన్నయ్యో పెద్దయో ఉన్నాయి. ఆ ఉన్నప్పుడు ఒకప్పుడు అక్కడ ఫౌండరీ ఉండేదండి, ఒకప్పుడు అక్కడ మెషినింగ్ ఏదో వర్క్షాప్ ఉండేది, రకరకాలు ఉండేవి. ఆ తర్వాత అంత ప్రాఫిటబుల్ కాదు కాబట్టి కొంత ఎక్విప్మెంట్ తీసుకెళ్లారు, కొంత అక్కడే వదిలేశారు. పాత బాయిలర్స్, పాత చిమ్నీలు, పాత రకరకాల ఆర్టిఫాక్ట్స్ అక్కడ వదిలేశారు ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో. వాటిని ఏం చేయాలి? ఇప్పుడు మనం ముందు వాటిని సేఫ్గా డిస్పోజ్ చేయాలి.
వాటిని డిస్పోజ్ చేసిన తర్వాత ఆ ప్లేస్ని మళ్ళీ క్లీనప్ చేసి ఆ ఇండస్ట్రియల్ ఆయిల్స్, ఇండస్ట్రియల్ వేస్ట్లు, ఇంకా సీరియస్గా మాట్లాడితే రేడియో యాక్టివ్ మెటీరియల్స్ ఉపయోగించినటువంటి సైట్స్ ఏమన్నా ఉంటే అవి కూడా మళ్ళీ బాగు చేసి దాన్ని డీకంటామినేట్ చేసి అంతా చేసిన తర్వాత రెడీ చేసుకొని మళ్ళీ దాంట్లో కొత్త టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ని కొత్త రకంగా మనం విజువలైజ్ చేసుకుని ఒక కొత్త బిల్డింగో, కొత్త ఫ్యాక్టరీనో, కొత్త కమర్షియల్ స్పేస్ అనుకుంటున్నాం అనుకోండి, అప్పుడేమైంది, అది కంప్లీట్గా మళ్ళీ రీబర్త్ అన్నమాట. ఉన్నదాన్ని క్లీన్ చేసేసి శుభ్రం చేసేసి ఇక అది లేదు, ఇక దాని సంగతి మనకు తెలియదు, అది గతం. ఇప్పుడు కొత్తగా మళ్ళీ దాన్ని మనం రీడెవలప్ చేస్తున్నాం అన్నమాట. ఇలాంటి వాటిని బ్లాక్ ఫీల్డ్ డెవలప్మెంట్ అంటారు. మనకి హైదరాబాద్లో మరి ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మనం మెహదీపట్నం వైపుకి వెళ్తున్నప్పుడు పివి నరసింహారావు గారి హైవే మీదగా వెళ్తాం కదా, ఫ్లైఓవర్ మీదుగా. దానికంటే ముందు మీకు రెండు పక్కల చూసినట్టయితే ఒకప్పుడు అదంతా ఇండస్ట్రియల్ ఎస్టేట్. ఎకరం, 2 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాల సైట్స్లో పెద్ద సైట్స్ ఉంటాయి. పెద్ద సైట్స్ని అక్కడ పడిపోయినటువంటి ఆ ఫ్యాక్టరీస్, ఓల్డ్ బిల్డింగ్స్, ఓల్డ్ బాయిలర్స్, ఓల్డ్ ఎక్విప్మెంట్ గతంలో ఉండేవి, అవి వాటిని ఒక్కొక్కటిగా క్లీన్ చేసుకుంటూ మళ్ళీ దాన్ని రీడెవలప్ చేసుకుని ఇప్పుడు టైల్స్ అని, గ్రానైట్ అని, అదర్ కన్స్ట్రక్షన్ మెటీరియల్కి సంబంధించి, ఆఫీస్ స్పేస్లకు సంబంధించి, హోటల్స్కి సంబంధించి, ఫంక్షన్ హాల్స్, కన్వెన్షన్ హాల్స్ అవిగా డెవలప్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఆ సైట్స్ అన్నీ ఏంటనమాట, ఒకప్పుడు వేరే పర్పస్కి వాడి ఆ పర్పస్ అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు అవి వేస్ట్గా మిగిలిపోయిన తర్వాత ఆ వేస్ట్ అన్న దాంట్లో నుంచి మళ్ళీ కొత్త ప్రాజెక్ట్స్ని విజువలైజ్ చేసి ఉన్నదాన్ని క్లీన్ చేసి ఆ కొత్త బిల్డింగ్స్, కొత్త ఫెసిలిటీస్, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి వాటన్నిటినీ మనం బ్లాక్ ఫీల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్గా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయో డిసడ్వాంటేజెస్ కూడా అలాగే ఉంటాయి. అది ఏం జరిగింది, అంతకుముందు అక్కడ ఏమి యాక్టివిటీ జరిగింది అన్న దాన్ని బట్టి దాని క్లీనప్ కాస్ట్లు చాలా ఎక్కువగా ఉండొచ్చు. అలాగే అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు కాబట్టి కొన్ని పర్పసెస్కి అది సేఫ్ కూడా కాకపోవచ్చు. కాబట్టి గతంలో ఏ యాక్టివిటీ జరిగింది, అక్కడ ల్యాండ్లో ఎలాంటి పొల్యూటెంట్స్ ఉంటాయి, దాన్ని ఏ లోతుకు ఏ మేరకు దాన్ని రిమూవ్ చేయాలి, క్లీన్ చేయాలి, ఈ మట్టి అంతా లేదా ఈ వేస్ట్ అందరినీ ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయాలి, లేదు మనం అదంతా అక్కడే అట్టు పెట్టేసి బరీ చేసేసి దానిపైన మనం మళ్ళీ కొత్తగా ఫ్లోరింగు, బిల్డింగు కట్టాలి అనుకున్నప్పుడు దాంట్లో ఇంకేమైనా ప్రమాదకరమైనటువంటి అంశాలు ఉన్నాయా, డేంజరస్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అన్ని సైట్స్ ఈక్వల్లీ సేఫ్ కాదు, అన్ని సైట్స్ ఈక్వల్లీ ఈజీ కాదు టు డెవలప్ ఫర్దర్. అయినప్పటికీ 1 by 1 కేస్ బై కేస్ తీసుకుని ఇంట్రెస్టెడ్ పార్టీస్ చేసుకుంటారు. అలా చేయటాన్ని బ్లాక్ ఫీల్డ్ డెవలప్మెంట్ అంటారు. సో కాబట్టి ఇక నుంచి మనం రోజువారీగా న్యూస్ పేపర్స్లో ఈ పదాలు ఎక్కడన్నా విన్నాం అనుకోండి, ఎందుకు అలా చేస్తున్నారో దాని పర్పస్ ఏంటో మనకు కొంత ఐడియా వస్తుంది. తర్వాత అది చేయటం ఈజీనా, రిలేటివ్లీ కష్టమా, ఒకదాంతో ఒక మోడల్ని పోల్చుకున్నప్పుడు ఎలాంటి బిల్డింగ్స్ ఎక్కడొస్తే బాగుంటుంది, ఎలాంటి ఫెసిలిటీని ఎలా అప్గ్రేడ్ చేస్తే బాగుంటుంది, ఎలాంటి సైట్స్ని ఎలా తీసేసి మార్చేసి కొత్తగా బిల్డింగ్స్ కడితే బాగుంటుంది అన్నది మనకు కూడా కొంత ఐడియా వస్తుంది. గవర్నమెంట్లో ఉన్నటువంటి ఈ డెవలప్మెంట్కి సంబంధించిన ఆఫీసర్స్, ఇప్పుడు సిఆర్డిఏ ఆఫీసర్స్ రోజువారీగా స్పీచెస్ ఇస్తూ ఇలాంటి పదాలు మాట్లాడుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలాంటి పదాలు మాట్లాడుతున్నారు, పొలిటీషియన్స్ అందరూ మాట్లాడుతున్నప్పుడు దేన్ని గురించి మాట్లాడుతున్నారు, వీళ్ళు ఏం చేద్దామని మాట్లాడుతున్నారు అనేది మనకి కూడా కొంత అవేర్నెస్ ఉంటే బాగుంటుంది. టు సపోర్ట్ దోస్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ టు గివ్ సజెషన్స్ ఫర్ ఫర్దర్ ఇంప్రూవ్మెంట్. Hope this helps in understanding various development models, especially urban planning లోను, అర్బన్ డెవలప్మెంట్లోను మనకు అవసరపడే మోడల్స్. అలాగే రూరల్గా మాట్లాడుకున్నా కానీ మనం చిన్నదో పెద్దదో ఈ ప్రాజెక్ట్స్ అన్ని చేస్తుంటాము. ఎస్పెషల్లీ వాటర్ బాడీస్కి సంబంధించి మనం ఎక్కువగా ఆలోచించాలి. కాబట్టి ప్రతి ఊర్లో కూడా వీ షుడ్ థింక్ అబౌట్ ఏ బ్లూ ఫీల్డ్ ప్రాజెక్ట్.
బ్లూ ఫీల్డ్ అనగానే నీళ్లు, చెట్లు, పర్యావరణం, పరిరక్షణ అన్న సెన్స్లోకి వచ్చేస్తూ మనం మాట్లాడుకుని మన ఊరు చెరువుల్ని, మన కాలువల్ని, మన వాటన్నిటిని ఏం చేస్తే బాగుంటుందో, ఏం చేస్తే క్లీన్గా, గ్రీన్గా, సేఫ్గా, ఎన్వైరన్మెంట్కి మనం సహాయం చేసిన వాళ్ళం అవుతామో అలా చేయటాన్ని ఆలోచిస్తూ కాబట్టి we can definitely think about a blue field project to start with in our respective villages. ఈ బ్లూ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ ఎన్ని అనంతం చేయొచ్చు. మనం పొలాల్లో మనకి కుంటలు ఉంటాయి, పొలాల్లో మనం చెరువులు ఉంటాయి, పొలాల్లో మనకి కాలువలు ఉంటాయి. అక్కడ పక్షులకి, పశువులకి, చేపలకి, వాటికి వీటికి ఇబ్బంది లేకుండా దాన్ని మనం ఏం చేస్తే బాగుంటుంది. మినిమంగా దాంట్లో మనం వేస్ట్ పడేయకుండా ఉంటే బాగుంటుంది. మనం వేస్ట్ పడేయొద్దని మనం ఒక నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, మన ప్రాజెక్ట్ గోల్ ఏంటంటే మన చెరువులో మనం ఏది వేస్ట్ పడేయొద్దు, మన కాలువలో మనం వేస్ట్ పడేయొద్దు, ప్లాస్టిక్ పడేయొద్దు, ఇంకోటి పడేయొద్దు అని మనం అనుకున్నాం అనుకోండి. సో మనం ఏం చేస్తున్నాం అనమాట, ఒక బ్లూ ఫీల్డ్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనమాట. మీకు ఈ ప్రాజెక్ట్స్ మీ ఊర్లో కానీ, మీ చుట్టుపక్కల కానీ, లేదా మన స్టేట్ వైడ్గా జరుగుతున్న ప్రాజెక్ట్స్లో ఏ ప్రాజెక్ట్స్ ఎలా కనిపిస్తున్నాయో మీరు కూడా షేర్ చేసుకోండి, కామెంట్స్గా పెట్టండి. ఈ మోడల్ కాకుండా ఈ మోడల్గా వెళ్తే బాగుండేదేమో, మనం పలానాది డెవలప్ చేయడానికి పలానా మోడల్ వెళ్తే బాగుంటుందేమో అన్న ఐడియాస్ మీకు ఏమైనా ఉంటే ప్లీజ్ షేర్ విత్ అదర్స్ ఆల్సో. దీని కింద కామెంట్స్ రూపంలో పెడితే బాగుంటుందని చెప్పేసి మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేస్తూ థ్యాంక్ యూ.